ప్రముఖ క్రైస్తవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ దీపాల దగదగలతో గుణదల కొండ అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటా నిర్వహించే ఉత్సవాలకు ఈసారి కూడా అంచనాలకు మించిన విశ్వాసులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బిషప్లు ప్రకటించారు. ఏపీలో క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన స్థలం అంటే ముందుగా గుర్తొచ్చేది గుణదల మేరీమాత ఆలయం. క్రైస్తవులు తప్పనిసరిగా ఒక్కసారైనా గుణదల మేరీమాతను దర్శించుకోవాలని పరితపిస్తారు. కొండ మీద కొలువుదీరిన మేరీమాతకు క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా మేరీమాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ నెల 9న మొదలైన ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తారు. ప్రతి సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా గుణదల మేరీమాత ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మేరీమాత ఆలయానికి ప్రతి ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచే కాదు దేశ విదేశాల నుంచి కూడా లక్షలాది మంది తరలివస్తున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ పేరుతో అనాథ శరణాలయం ఏర్పాటు చేసింది. ఇన్స్టిట్యూట్ కు డైరెక్టర్ గా ఇటలీకి చెందిన ఫాదర్ పిఆర్ లటిని నియమించారు. ఆయనే గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో మేరీమాత గుడికి అంకురార్పణ జరిగింది. అప్పటి నుంచి మేరీమాత ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడం ఆరంభమైంది. 1933లో ఫాదర్ అర్లాటి చేతుల మీదుగా గుణదల కొండ శిఖరం పైన శిలువను ప్రతిష్ఠించారు. 1947లో విజయవాడ నగరంలో స్థిరపడిన తమిళనాడుకు చెందిన క్యాథలికులు ఫాదర్ అర్లాటి ఆధ్వర్యంలో కొండపైన ఆరోగ్యమాత విగ్రహాన్ని నెలకొల్పారు. గుహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఈ మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుండటంతో భక్తుల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. గుణదల లూర్దు మాత వార్షిక ఉత్సవాల సందర్భంగా స్థానిక విలేకరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరం జరిగే గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజరావు తెలిపారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతున్న ఉత్సవాలకు 10 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో అన్ని ఏర్పాట్లు సర్వసిద్ధం చేశామని ఆయన చెప్పారు. మేరీమాత ఉత్సవాల్లో భాగంగా సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు దివ్యాసత్వ ప్రసాదాన్ని అందజేస్తామన్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండపైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకోవచ్చునని తెలిపారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారని చెప్పారు. గుణదల మాత ఉత్సవాలు జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి మరియు ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. పోలీసులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గుణదల మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు బిషప్ తెలిపారు. ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ఈ నెల 9, 10, 11వ తేదీల్లో విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు పోలీసులు వెల్లడించారు. 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగే కార్యక్రమంలో లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.